శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మార్కాపురం జిల్లా దోర్నాల మీదుగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీశైలానికి పుట్టెత్తారు. దీంతో దోర్నాల గణపతి చెక్ పోస్ట్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ప్రత్యేకించి ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో వాహనాల కదలిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెక్ పోస్ట్ వద్ద సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించారు. భక్తులు సహకరించాలని, వాహనాల్లో క్రమశిక్షణతో నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం వరకు ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో మార్కాపురం జిల్లా దోర్నాల మీదుగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీశైలానికి పుట్టెత్తారు. దీంతో దోర్నాల గణపతి చెక్ పోస్టు వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో చెక్ పోస్టు పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ప్రత్యేకించి ఘాట్ రోడ్లో పలు ప్రాంతాల్లో వాహనాల కదలిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చెక్ పోస్ట్ వద్ద సిబ్బందిని అధిక సంఖ్యలో మోహరించారు. భక్తులు సహకరించాలని, వాహనాలను క్రమశిక్షణతో నడపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం వరకు ఇలాంటి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.